ఈ రోజు మనం మాట్లాడబోయే అంశం ప్రాక్సీ వార్స్. ఇదేంటి, దీనిలో పాకిస్తాన్ పాత్ర ఏమిటి, అసలు ఈ ప్రాక్సీ వార్స్ వల్ల పాకిస్తాన్ వినాశనం జరిగిందా, చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సమస్యలు ఏంటి, ఈ సస్పెన్స్ ను విడదీసే రైడ్ కి మీరంతా రెడీనా? అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందు ప్రాక్సీ వార్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఒక రకమైన గుప్త యుద్ధం, అంటే సీక్రెట్ వార్. రెండు దేశాలు నేరుగా ఫైట్ చేయవు, కానీ మూడో పార్టీలు అంటే ఉగ్రవాద గ్రూపులు లేదా చిన్న దేశాల ద్వారా తమ శత్రువును టార్గెట్ చేస్తాయి. ఉదాహరణకు అమెరికా, సోవియట్ యూనియన్ లాంటి పెద్ద శక్తులు ఆయుధాలు, డబ్బు, శిక్షణ ఇచ్చి తమ మిత్ర గ్రూపుల ద్వారా యుద్ధం చేసేవి. ఇది ఒక చెస్ గేమ్ లాంటిది, కానీ రక్తం మాత్రం తప్పదు. ఇక్కడే పాకిస్తాన్ ఎంట్రీ. ప్రాక్సీ వార్స్ లో పాకిస్తాన్ ఒక కీలకమైన దేశం. దక్షిణాసియాలో, ముఖ్యంగా కశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చి భారత్ తో పరోక్ష యుద్ధం చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ లాంటి సంస్థలకు ఐఎస్ఐ నుంచి ఆయుధాలు, శిక్షణ వచ్చాయని భారత్ చెప్తుంది. ఇది నిజమేనా లేక కేవలం ఆరోపణలా? ఒక ఉదాహరణ తీసుకుందాం. 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసినప్పుడు అమెరికా, సౌదీ అరేబియా సహాయంతో పాకిస్తాన్ ముజాహిదీన్లకు ఆయుధాలు, శిక్షణ ఇచ్చింది. ఫలితం సోవియట్లు ఓడిపోయారు. కానీ ఈ ముజాహిదీన్ల నుంచే తాలిబాన్ పుట్టింది. ఇది పాకిస్తాన్ కు కొరకని కొయ్యలాగా మారిపోయింది. వెయిట్, ఇంకా ఉంది. ప్రాక్సీ వార్స్ వల్ల పాకిస్తాన్ వినాశనం జరిగిందా? చాలా మంది విశ్లేషకులు అంటున్నారు ఈ వార్స్ పాకిస్తాన్ ను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరిచాయని. ఎలా అంటూ ఒక సందేహం మెదిలే ఉంటుంది మీకు. మొదట ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం వల్ల పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరిగా మారింది. FATF గ్రే లిస్ట్ లో చేరింది. అమెరికా సహాయం నిరాకరించింది, తగ్గిపోయింది కూడా. ఇక రెండోది, ఈ గ్రూపులు దేశం లోపలే బాంబు దాడులు చేశాయి, పౌరుల ప్రాణాలు కూడా తీశాయి. ఇక మూడోది, మిలిటరీ ఖర్చులు ఆకాశాన్ని తాకాయి, అభివృద్ధికి డబ్బు లేకపోయింది. ఇక చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ CPEC, ఇది పాకిస్తాన్ కు వరమా శాపమా? చైనా 4.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది, రోడ్లు, రైల్వేలు, గ్వాదర్ పోర్ట్. కానీ ఈ రుణాలు అప్పులు ఉచ్చుగా మారుతున్నాయని విమర్శలు ఉన్నాయి. బలూచిస్తాన్ లో స్థానికులు CPEC ని వ్యతిరేకిస్తున్నారు. ఇది పాకిస్తాన్ ను మరింత ఇరుకున పెడుతుందా? కానీ ఒక ప్రాక్సీ వార్స్ వల్లే పాకిస్తాన్ కుప్పకూలిందా? కానే కాదు. అవినీతి, రాజకీయ అస్థిరత, సైనిక ప్రభుత్వాలు, ఆర్థిక దుష్పరిపాలన, ఇవన్నీ కూడా పెద్ద కారణాలు. 2023లో ద్రవ్యోల్బణం 38.5%కి చేరింది. IMF, ఇంటర్నేషనల్ మొరాలిటీ ఫండ్, చైనా సాయం తాత్కాలిక ఊరటనిచ్చిన దీర్ఘకాలిక సమస్యలు ఇంకా అలానే పెనుగులాడుతున్నాయి. భారత్ తో స్వల్ప యుద్ధం కూడా జరిగితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, పాకిస్తాన్ ఈ ప్రాక్సీ వార్స్ గేమ్ లో గెలిచిందా లేక తనను తాను డేంజర్ లో పెట్టుకుందా? ఈ స్ట్రాటజీ పాకిస్తాన్ ను ఎక్కడికి తీసుకెళ్తుంది? కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి. తదుపరి వీడియోలో మరో సస్పెన్స్ తో కలుద్దాం. అంతవరకు జై హింద్.